హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పెసరట్టు ఎలా వేయాలో చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనము రైస్ వాడట్లేదు కాబట్టి ఒక్కసారి పెసరట్టు ఈ విధంగా ట్రై చేయండి. చాలా మంచిదండి హెల్త్కి అయితే. ముందుగా ఈ పెసరట్టు కోసం నేను 1.5 కప్పు పెసలు తీసుకుంటున్నా. ముందుగానే వీటిని నీట్గా చేసి పెట్టుకోవాలండి. ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ముందు చూసుకున్న తర్వాత 1.5 కప్ తీసుకుంటున్నా. 1.5 కప్కి చాలానే దోశలు అవుతాయండి. ఒక 15 వరకు అవుతాయి కాబట్టి చూసి చేసుకోండి. ఒక 1 కప్ సరిపోతుంది అనుకుంటే 1 కప్ అయినా వేసుకోండి. 1.5 కప్కి 1 కప్ కన్నా కొద్దిగా తక్కువ మినపప్పు తీసుకున్నా. మినపప్పు ఎక్కువ వేసుకుంటే కొద్దిగా గట్టిగా అవుతాయండి దోశలు. కొంచెం తక్కువ వేసుకుంటే స్మూత్గా అవుతాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. 1.5 కప్కి నేను 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నా. వీటిని నీట్గా కడుక్కోవాలండి. 2-3 టైమ్స్ నీట్గా కడుక్కున్నాక నానబెట్టుకోవాలి. దీంట్లో మనం మొత్తం రైస్ అయితే అసలే వాడట్లే. రైస్ కానీ పోహ కానీ ఏది వాడట్లేం కాబట్టి మనకు ఓన్లీ ప్రోటీనే. కాబట్టి వీటిని ఈ విధంగా నానబెట్టుకొని చేసుకోవాలండి. చాలా మంచిది. నైట్ అంతా నానబెట్టుకోవాలి. దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి వేసుకొని దోశలు వేసుకోవడమే. దీన్ని పులియబెట్టాల్సిన అవసరం లేదు. మనం నార్మల్గా దోశలకి మిక్సీకి నైట్ వేసుకొని నానబెట్టుకుంటాం కదా, అలా కాదు. పప్పునే నైట్ నానబెట్టుకొని పొద్దున మిక్సీకి వేసుకోవాలి. వెంటనే దోశలు వేసుకోవచ్చు. దీన్ని పులియబెట్టడం వల్ల బాగోదు కాబట్టి అస్సలు మంచి టేస్ట్ ఉండవు. అప్పటికప్పుడే వేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది. దీన్ని మొత్తం వాటర్ వడబోసి మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, చూసి పోసుకోవాలి. మనం మామూలు దోశలకి ఎలా పోసుకుంటామో, ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మనం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు. ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా వస్తాయి దోశలు కాబట్టి చూసి మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా పిండి పట్టుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పిండిని. అప్పటికప్పుడే వేసుకోవచ్చు దోశలు. నేను దీంట్లోకి పల్లి చట్నీ చేసా. పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది దీంట్లోకి. కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. పల్లి చట్నీ నేను ఆల్రెడీ చేసి పెట్టాను యూట్యూబ్లో. ఒక్కసారి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అవుతాయండి. చాలా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చాలా స్మూత్ ఉంటాయి. మీ ఇష్టం అండి. పిండి కొద్దిగా వేసుకొని అయినా చేసుకోవచ్చు. సన్నం కావాలంటే సన్నం వేసుకోవచ్చు, లావు మీ ఇష్టం అండి. ఏ సైజులో అయినా కానీ చాలా మంచిగా వస్తాయి. నేను కొద్దిగా పిండి ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఈ విధంగా పెద్దగా అయింది. మీ ఇష్టం. కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నగా సన్నం కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా గీ వేసుకుంటున్నా. మీ ఇష్టం. ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీరు కుకింగ్ కోసం వాడుతున్న ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి.
ఈ విధంగా కాల్చుకోవాలి. హైలో పెట్టి అంటే వేసుకునేటప్పుడు కొద్దిగా నార్మల్గా పెట్టి నేను కాల్చేటప్పుడు హైలోనే పెట్టి కాలుస్తా. మరీ సిమ్లో పెడితే కొంచెం గట్టిగా అవుతాయండి. కాబట్టి కొంచెం హైలో పెట్టి కాల్చుకోవడం వల్ల తొందరగా కాలిపోయి కొంచెం సాఫ్ట్ అవుతాయి. కాబట్టి హైలోనే పెట్టి కాల్చుకుంటున్నా. ఈ విధంగా ఈజీగానే వస్తాయండి. మొత్తం మినపప్పు కూడా స్కిప్ చేయొచ్చు, కానీ అంత మంచిగా రావు దోశలు. కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్ది మినపప్పు కలుపుకోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుందండి వేసుకోవడానికి కూడా. కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు మినపప్పు, ఏం ప్రాబ్లం లేదు. మొత్తం పెసరట్టును వేసుకుంటే కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం అంత మంచిగా రావు కాబట్టి ఈ విధంగా మినపప్పు వేసుకొని ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం పిండి వేసుకోవాలండి, మీ ఇష్టం. కొంచెం ఎక్కువ కాకపోయినా కానీ అంటే 1 కప్పు పెసలు తీసుకున్నా కానీ సరిపోతుంది. అంటే ఒక 4-5 మెంబర్స్కి సరిపోతాయండి 1 కప్పు పెసలతోని. చాలా ఈజీ అండి. మనం నార్మల్గా దోశపిండి అయితే నైట్ మొత్తం నానబెట్టుకొని పులియబెట్టుకుంటాం కదా, దీనికే పులియబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్, ఎంత మంచి టేస్ట్ ఉంటాయో. చట్నీలకు చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.